ఒకటి బెట్టింగ్ యాప్ రాంగ్. కొంతమంది అన్యాయంగా చచ్చిపోతున్నారు పిల్లలు. ఇమ్రాన్ భాయ్ తెలుసా? తెలుసు. అతను ఇప్పుడు దుబాయ్ పారిపోయాడు 2 కోట్ల బెట్టింగ్ చేసి. సిబిఐ వాళ్ళు నిన్న వేళ్ళు అతన్ని పట్టుకొస్తారు. కానీ ఒకటి అది తప్పు బాబాయ్. పరేషాన్ బాయ్స్ అది ఇమ్రాన్కి ఏం చెప్తారు తాత మరి? ఒకటే అంట, ఇమ్రాన్ భాయ్ అతను దేవుడు కొంతమందికి. నువ్వు డబ్బు ఆశకు పోయినావు. నువ్వు డబ్బు ఆశ నేను చెప్తా, డబ్బు ఆశ అతి ఆశ అని అర్థం. మనిషికి తప్పు ఉండాలి. ఈ అమ్మాయిని గెలిస్తే ఎవడన్నది అంతాడని. అవురా అరే ఏడున్నావు? దీన్ని తీవ్రంగా చెప్తున్నాము. ఫస్ట్ కూడా విజయ్ దేవరకొండ కానీ అరెస్ట్ చేయాలి. బెట్టింగ్ యాప్స్ పోవాలంటే ఫస్ట్ విజయ్ దేవరకొండని అరెస్ట్ చేయాలి, తర్వాత అల్లు అరవింద్ గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క విజయ్ దేవరకొండ గారు, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళు ఏంటంటే సినిమా ప్రముఖులు వీళ్ళు. అలాగే వీళ్ళు ఫుల్గా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేసి ఈ మధ్య శ్యామల గారు కూడా బయటకు వచ్చి ఆమె కూడా చెప్తుంది, నేను సారీ చెప్తున్నానండి, నాకు తెలియక చేశానని చెప్తుంది. ఒకటే చెప్పండి, మర్డర్ చేయడం అనేది నేరం కదా. ఎవరైనా ఒక మర్డర్ చేసేసి బయటకు వచ్చేసి నేను సారీ అండి, సారీ చెప్తున్నా, ఇంకెవరిని నేను మర్డర్ చేయనండి అంటే చేసిన మర్డర్కి శిక్ష ఉండదా? బెట్టింగ్ యాప్స్ వల్ల ఖచ్చితంగా అవి మన స్టేట్లో ఇల్లీగల్. అవి ఇక్కడ ఖచ్చితంగా కూడా ఫస్ట్ విజయ్ దేవరకొండని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసి, ఎవరైతే ఆత్మహత్యలు చేసి చనిపోయారో కొన్ని వేల మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాలకు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాలి, చట్టపరంగా శిక్ష అనుభవించాలి. ప్రకాష్ రాజుని కూడా అరెస్ట్ చేయాలి. మన స్టేట్ లో లేదు ఇది. ఉన్నటువంటి టెక్నికల్ పాయింట్ వల్ల వేరే స్టేట్స్ లో రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ అనేటువంటి చట్ట ప్రకారం నేరము. ఈవెన్ అల్లు అరవింద్ గారి ఆహా ఛానల్లో అన్స్టాపబుల్లో బాలకృష్ణ గారు ఈ యొక్క వచ్చినటువంటి గెస్ట్లకి ప్రభాస్ గారు కూడా గిఫ్ట్లు ఇస్తారు. ఆ గిఫ్ట్ వోచర్స్ మీద ఈ బెట్టింగ్ యాప్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. సో ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ మీద కూడా పోలీసులు ఇప్పుడు కేసు బుక్ చేశారు. ఖచ్చితంగా కూడా వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఒక ప్రముఖ హీరోని అరెస్ట్ చేస్తేనే, అది కూడా చట్టపరంగానే, ఇందులో చట్టవిరుద్ధంగా అనట్లేదు, చట్టపరంగానే విజయ్ దేవరకొండ వంటి వాడిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తేనే వేరే వాళ్ళకి తెలిసి వస్తుంది వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ప్రమోషన్ చేశారో. ఇది కూడా ప్రమోషన్ చేయాలి. వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా ఒక ప్రమోషనే. ఖచ్చితంగా కూడా విజయ్ దేవరకొండని ఈ యొక్క ప్రకాష్ రాజ్ గారిని అరెస్ట్ చేయాలి. అలాగే బాలకృష్ణ గారు తప్పులేదు. అక్కడ బాలకృష్ణ గారు తప్పులేదు. ఎందుకంటే అల్లు అరవింద్ గారి ప్రోగ్రామ్ అది. అల్లు అరవింద్ గారి ప్రోగ్రాము వాళ్ళ ఛానల్ ఆహా ఛానల్, ఆ యొక్క అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో బాలకృష్ణ గారు ఉన్నారు. బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ వచ్చిన మీద అది ఉంది అడ్వర్టైజ్మెంట్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇమ్రాన్ గారిని ఇంకా వేరే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు, హర్ష సాయి, వీళ్ళందరూ అబ్రాడ్ పారిపోయారు. వీళ్ళందరూ కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. అది మటుకు వాస్తవము. వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేయాలి. విష్ణుప్రియ గారు క్లియర్గా చెప్పారు, తాను 3 యాప్స్కి పనిచేశానని చెప్పారు. మరి వీళ్ళందరూ అంత స్థాయిలో ఉన్న వీళ్ళకి ఏం తెలియకుండానే చేశారా? వీళ్ళకన్నీ తెలుసు. సరే అండి, సినిమా వాళ్ళ గురించి అంటే సరే పక్కన పెట్టండి, రాజకీయ వ్యక్తులు కూడా చేస్తున్నారు కదా. అవును, వైసీపీ నుంచి శ్యామల గారు కూడా చేశారు కదా. అవునండి, శ్యామల గారిని ఇమీడియట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలోంచి బహిష్కరించాలి. ఇమీడియట్గా శ్యామల గారిని బహిష్కరించాలి. ఎందుకంటే ఆమె తప్పనిసరిగా కూడా శిక్ష అనుభవించాలి. కాంపన్సేషన్ కూడా ఆమె వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా పే చేయాలి. ఎందుకంటే ఆమె ఇటువంటి నేరాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటి ఉండటం వల్ల ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇటువంటి వాళ్ళ వల్లే కొంతమంది అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇక నాని వీళ్ళందరూ ఉన్నారు కదా, రోజా గారు, వీళ్ళందరూ తప్పనిసరిగా కూడా వాళ్ళ వల్ల ఓడిపోయింది. కాబట్టి శ్యామల్ లాంటి వాళ్ళని ఇమీడియట్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి అని జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. తీసేస్తాడండి, ఉంచాడు ఇంకా.